ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. ఇందులో చాలా ప్రశ్నలు పౌలు వేస్తున్నాడు. ఈ ప్రశ్నలకు జవాబు కూడా అందులోనే ఉంటుంది. దీనిని ఏ భాష అంటారంటే అలంకార భాషలో ఒక ప్రశ్న అనమాట. అంటే ఆ యొక్క ప్రశ్నలోనే జవాబు ఉంటుంది. ఏంటా జవాబు? చాలా ప్రశ్నలు వేశాడు కదా అక్కడ. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధేవుడు అని పక్కన ఏం పెట్టాడు? క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అలాగే ఆ కిందకు వచ్చేసరికి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక్కి తీయక, నువ్వు అది అడ్జస్ట్ చేస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నేను ఎలా పెట్టుకుని అలా కొంచెం ట్రిపుల్ కొంచెం పెట్టు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? అదొక క్వశ్చన్. అలా కిందకు వచ్చేసరికి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? అదొక క్వశ్చన్ కదా. ఇంకా ఆ తర్వాత శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు అందులోనే ఉంటుంది. ఆ ప్రశ్నలకు జవాబు ఏంట? జవాబు ఆ ప్రశ్నలకు జవాబు ఏంటి? క్రీస్తా? జవాబు అది పూర్తిగా కాదు. చెప్పండి, ట్రై చేయండి ఎవరైనా. అమ్మా, దేవుడు చెప్పేనా? ట్రై చేస్తారా? దానిని అలంకారిక ప్రశ్న అనేటువంటి మాట చెప్పాను కదా. దాంట్లోనే ప్రశ్నలోనే జవాబు ఉంది. అక్కడ పౌలు వేస్తాను. ఇంగ్లీష్లో రిటోరికల్ క్వశ్చన్ అంటారనమాట. దాన్ని రిటోరికల్ క్వశ్చన్ అంటే అందులో సమాధానం ఆశించకుండా ఒక విషయాన్ని నొక్కి చెప్పడం. సమాధానం మరలా వేరేగా, ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాను అనుకో, అనగానేమి అని అన్నాం అనుకో, దానికి సమాధానం చెప్పాలి. అనగానేమి అంటే ఏమిటి అంటే, ఇది రిటోరికల్ క్వశ్చన్ అంటారు. తెలుగులో అలంకారిక ప్రశ్న. అంటే అది అవతల వ్యక్తి జవాబు చెప్పవసరం లేదు, జవాబు అందులో ఉంది. ఓకేనా? సింపుల్ చెప్పానా? దేవుడు మన పక్షముగా ఉండగా విరోధి ఎవడు? అది ఎవరు చెప్పవసరం, ఎవరు లేరు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? అది మీ దగ్గర నుంచి మళ్ళీ జవాబుని ఆశించవలసిన అవసరం లేదు, అందులోనే జవాబు ఉంది. ఎవరు లేరు. ఓకేనా? తర్వాత దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అంటే అర్థం ఏంటి? అనుగ్రహిస్తాడు. అందులో కొత్తగా మీరు అనుగ్రహింపుడు అంటే జవాబు మీరు ఆలోచించి చెప్పవలసిన లేదు, ఇస్తాడు. ఓకేనా? అలాగా శిక్ష విధించువాడు ఎవడు లేడు. ఎందుకు లేడు? దేవుడే కదా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. దేవుడు ఏర్పరిచిన వారి మీద నేరం మోపువాడు ఎవరు లేరు. అది అలంకారిక ప్రశ్న అని చెప్పాను కదా. అలంకారిక ప్రశ్న, ఇంగ్లీష్లో రిటోరికల్ క్వశ్చన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇది పౌలు వాడినటువంటి భాష. అంటే కొత్తగా మీరు ఎవరో మళ్ళీ దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, అందులోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఏంటి? ఆ ప్రశ్న మీరు చదువుతున్నాడు కానీ మీకు మీలో ఒక ఆన్సర్ వచ్చేయాలి. ఏంటి? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి లేడు. ఎవడు ఉండడు. ఎవడు లేరు. ఓకేనా? ఉన్నారా లేదా? అందుకే విరోధులు ఉన్నారా లేదా మనకి? నేను మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అంటే నాకు చాలామంది ఉన్నారు పాస్టర్ గారు ఇలాగా, అది నేను అంటలేదు. చాలామంది ఉన్నారు, మా పక్కింటి వాళ్ళు ఉన్నారు, తర్వాత ఏంటి ఆడున్నాడు ఈడున్నాడు, ఇవన్నీ కోసం అంటలేదు.
మనకు శత్రువు ఎవరు? సాతానుడు. అక్కడికి ఆలోచించాలి మీరు. అందుకని మీరు శత్రువులు అనగానే మాకు చాలామంది మా గుండెల్లో ఉన్నారు, ఎవరి పేరు చెప్పమంటారు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. మీరు అలాంటి పేర్లు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అది మరీ ఎల్కేజీ స్టేజ్ అనమాట. మీకు ఇంకా శత్రువులు ఉన్నారు అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? ఎల్కేజీ కూడా కాదు, నర్సరీ. మనకి ఇంకా శత్రువులుగా మనం ఎవరినైనా భావిస్తున్నాము అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? కనుక మీ స్టేజ్ అదే అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు అలాగ ఆలోచించుకోండి. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు ప్రేయర్ చేసి, నేను ఎవరైనా ద్వేషిస్తున్నానా, నాకు శత్రువులు ఎవరైనా ఉన్నారని మీకు వచ్చి, ఇద్దరు ఉన్నారు పాస్టర్ గారు అంటే, మరి ఏ కేజీలో ఉన్నామో? నర్సరీ ఎల్కేజీలోనే ఉన్నారు. కనుక నేను ఎక్కడున్నాను ప్రభువా, నేను ఎక్కడున్నాను, ఇంతకాలమే ఎక్కడున్నాను? జస్ట్ మీరు అలాగ ఆలోచించండి. ఇప్పుడు మీరు అర్జెంటుగా వెళ్ళి నాకు ఎల్కేజీలో సీట్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, మీరు ఎలాగుంటుంది? అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? మీరు టీచర్లుగా ఉండవలసిన వాళ్ళు ఇంకా ఎలాగున్నారు అన్నాడా బైబిల్లో? మీరు ఎలాగున్నారు? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉంటే ఇంకా మీరు ఎలాగున్నారు? పాలు తాగేవారుగా ఉన్నారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు అర్జెంటుగా వెళ్ళి ఎల్కేజీలోకి రేపు వెళ్ళిపోతే, అమ్మ పాప ఏదమ్మా అని అడిగారు అనుకోండి, పాప కాదండి నేనే వచ్చానండి స్కూల్కి అంటే ఎలాగుంటుంది? పాపేది బాబేది కాదండి నేనంటే వాళ్ళు ఏం చేస్తారు? చర్చిలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. అందులో ఒకళ్ళు ఎవరంటే, ఇంకా మనకు శరీర సంబంధమైన వాళ్ళు శత్రువులు అని మీరు అనుకున్నా, అలాంటి వాళ్ళు మీకు ఉన్నా, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారి అలా కళ్ళు మూసుకున్నప్పుడు గుర్తు చేసుకోండి. ఎవరైనా ఉన్నారు అంటే మీరు ఏ స్టేజ్? అదే స్టేజ్. ఇంకా మీరు ఇంకా ఏమవలేదు. పౌలు అన్నట్టుగా మీరు ఇంకా పాలు తాగవలసిన వారే. కానీ యాక్చువల్గా మీరు ఏ స్టేజ్లో ఉండాలి? బోధకులుగా ఉండాలి. కానీ ఏ స్టేజ్లో ఉన్నారు? పాలు తాగేవాళ్ళు ఎవరు? తాగుతారు మీరు పాలు తాగడం అంటే గ్లాస్తో పాలు తాగడం కాదు ఇక్కడ అర్థం. గ్లాస్తో అందరం తాగుతాం, గ్లాస్తో తాగేది కాదు. దేంతో తాగేది? పాల పీకతో తాగేది, అది అర్థం. మీరు అనుకుంటారు గ్లాస్తో మేము తాగుతామండి రోజు అనుకుంటారు, అది కాదు. పాల పీకతో తాగే స్టేజ్ అన్నమాట. సరే, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, పైన వచనాలన్నీ కూడా మనం ఇప్పటి వరకు ధ్యానించినవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, యాక్చువల్గా బైబిల్ రాయబడినప్పుడు, ఉత్తరం రాయబడినప్పుడు, ఇది ఒక ఉత్తరం, రోమీయులకు పౌలు రాసిన ఉత్తరం, పత్రిక. దాంట్లో 31వ వచనం లేదు, అర్థమవుతుందా? 32వ వచనం లేదు. మీరు ఎవరికైనా ఉత్తరం రాసినప్పుడు వచనాలు చెప్పని రాస్తారేంటి? మొదటి వచనం బాగున్నావా, 2 అన్నం తిన్నావా, 3 ఎప్పుడు వస్తావు, నెంబర్లు వేస్తారా లేకపోతే మామూలుగా రాసేస్తారా? ఆ ఉత్తరం కూడా నెంబర్లు లేవు. తర్వాత దినాల్లో మనకు ఏంటి, సులభముగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి, చదువుకోవడానికి నెంబర్లు వేశారు. అధ్యాయాలు కూడా లేవు. 8వ అధ్యాయము 9వ అధ్యాయము అలాగా లేవు. ఉత్తరం అంతా ఒకటే ఉత్తరం, కంటిన్యూగా ఉంటుంది అన్నమాట. కంటిన్యూగా ఉంటుంది అంటే పై వచనం మనం చదివినప్పుడు కింద వచనం కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు 30వ వచనం చూడండి, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరచను. ఈ అనుభవంలోనికి వచ్చిన వారికి విరోధముగా అంటున్నాడు అన్నమాట. దేవుడు మన పక్షముగా ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే, దేవుడు మనల్ని ఏం చేశాడు? నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడని చెప్పుకున్నాం లాస్ట్ టైము? జగత్తు పునాది వేయబడక మునిపే మరి నిర్ణయించాడు. నిర్ణయించినటువంటి మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. పిలిచిన మనల్ని ఏం చేశాడు? పిలిచిన వారు ఎవరైతే రెస్పాండ్ అవుతారో, దేవుడు అందరినీ పిలుస్తున్నాడు, దేవుడు అందరినీ నిర్ణయించాడు. ఓకేనా? భూమి మీద ఉన్న వారు అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశము. ఏ ఒక్కరు నశించిపోవటం దేవుని యొక్క ఉద్దేశము కాదు. తిమోతి పత్రికలో మనం చూసాం, అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుడు ఇచ్చయించున్నాడు. మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుడు ఇచ్చయించున్నాడు. అంతేకాదు, ఆయన ప్రతి మనిషి కొరకు కూడా మరణమును అనుభవించాడు. అంటే ప్రతి మనిషికి కూడా దేవుడు రక్షణ పొందాలి అనేటువంటి ఉద్దేశము. గనుకనే సువార్త ఎలా పిలుస్తాడు దేవుడు? సువార్త ద్వారా పిలుస్తాడు. సువార్తను ఎందుకు మనం ప్రకటించాలంటే, సువార్త ద్వారా దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు? పిలుస్తాడు. పిలుపు అంటే ఏంటనుకున్నారు మీరు? మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఆ పిలుపు ద్వారా, పిలుపుకి ఎవరైతే రెస్పాండ్ అవుతారో ఆ రెస్పాండ్ అయిన వారు ఏర్పరచబడిన అనుభవంలోకి వస్తారు. ఓకేనా?
వారిని దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరైతే దేవుని పిలుపుకు రెస్పాండ్ అవుతారో వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. ఇంకా మీకు మొన్న ఆ మధ్యలో ఒకసారి చెప్పాను, బాంకే గారు ఒక స్టేట్మెంట్ చెప్పారనమాట. మనుషులు నరకానికి పాపము చేయడం ద్వారా వెళ్ళట్లేదట. భలే ఉంటుంది స్టేట్మెంట్. మనుషులు నరకానికి ఎందుకు వెళ్తారనుకుంటాం మనం? పాపులు కనుక వెళ్తారనుకుంటాం, పాపం చేయడం ద్వారా వెళ్తారనుకుంటాం. కానీ ఆయన మంచి స్టేట్మెంట్ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మనుషులు యేసుక్రీస్తును అంగీకరించకపోవడం ద్వారా నరకానికి వెళ్తున్నారు. యేసుక్రీస్తును సేవించకపోవడం ద్వారా, యేసుక్రీస్తును ప్రభుగా అంగీకరించకపోవడం ద్వారా నరకానికి వెళ్తున్నారు అన్నారు. ఇందులో ట్రూత్ ఉంది. ఎలాగంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనుషులు పాపముల కొరకు ఆయన మరణించాడు. మనుషుల యొక్క పాపముల కొరకు ఆయన మరణించాడు. ఈరోజు పాపము కొరకు వెళ్తున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించలేదు కనుక నరకానికి వెళ్తున్నావు. పాపముల కొరకు వెళ్తున్నావా, యేసుక్రీస్తును అంగీకరించకపోవడానికి వెళ్తున్నావా? మీకు అర్థమవుతుందా? కొంచెం ఎలాబరేట్ చేసి ఆలోచించాలి. మనం ఏమనుకుంటాం? పాపం చేశారు కనుక నరకానికి వెళ్ళారనుకుంటాం. కానీ యాక్చువల్గా ఏంటి? మీరు చేయలేదా? నేను చేయలేదా? మాట్లాడరేంటి? చేశారు కదా, మరి మీరు వెళ్ళాలి కదా. మీరు ఎందుకు వెళ్ళలేదు? మీరు ప్రభువుని అంగీకరించారు కనుక. అది అక్కడ. మీరు ఎందుకు వెళ్ళలేదు? అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎందుకు మనం వెళ్తామో వాళ్ళు వెళ్ళరు అంటే, యేసుక్రీస్తును వారి జీవితాల్లో ఒక ప్రభువుగా అంగీకరించకపోవడం ద్వారా, యేసుక్రీస్తును సువార్తను నమ్మి సువార్త యొక్క మార్గంలో నడకపోవడం ద్వారా వారు నరకానికి వెళ్తున్నారు. అర్థమవుతుందా అమ్మ? మీకు గాలి వేయట్లేదా? వేస్తుందా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, గనక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా నమ్మి ముందుకు వచ్చిన వాళ్ళని దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడంటే మనం నీతిమంతులుగా, దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. అర్థమవుతుందా? నీతిమంతులుగా, ఇది జ్యుడిషియల్ వర్డ్. నీతిమంతులుగా తీర్చడం అంటే దేవుడు మనలను నీతిమంతులుగా ఏమంటారు? జ్యుడిషియల్ వర్డ్ అన్నాను కదా. జ్యుడిషియల్ వర్డ్ అంటే కోర్టులో న్యాయ సంబంధమైనది. కోర్టులో వాడేటువంటి మాట. కోర్టులో ఒక దోషిని నిలవబెట్టిన తర్వాత ఇప్పుడు జడ్జి ఏం చేశాడు? వాళ్ళని, అతడు ఏ తప్పు చేయలేదు, నీతిమంతుడు అన్నాడు. అంటే అతడు మంచివాడే, నీతిమంతుడే, నేరస్తుడు కాదు అని తీర్పు తీర్చాడు. ఇప్పుడు అక్కడ అతను ఏమవుతున్నాడు? నీతిమంతుడిగా అవుతున్నాడు. దేవుడు కూడా మనల్ని ఏం చేశాడంటే, యేసుక్రీస్తు చేసినటువంటి కార్యమును బట్టి, యేసుక్రీస్తు చేసిన బలియాగమును బట్టి, యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అర్థమవుతుందా? సువార్త మనము అందుకే రోమాపత్రిక 3వ అధ్యాయంలో మీరు ఇవన్నీ ఆల్రెడీ మనం చదువుకొని వచ్చాము. 24వ వచనం చదవండి. 23, 24 కూడా చదవచ్చు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే విమోచనము ద్వారా, బాగా జ్ఞాపకం చేసుకోండి, నీతిమంతులు అవడానికి దేవుడు ఎలా తీర్చినాడట? ఉచితముగా. మనం ఇందులో ఏది అతిశయించడానికి లేదు. ఉచితముగా మీకు ఒక బియ్యం బస్తా ఇచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎవరు ఇచ్చారో వాళ్ళని వందనాలు చెప్తారు, థ్యాంక్స్ చెప్తారు. ఇందులో మీరు అతిశయించడానికి ఏముంది? ఉచితంగా మనకి ఇచ్చింది. ఉచితంగా మనకు ఏదైనా ఎవరైనా ఇస్తే పోనీ మీరు వెళ్ళి తెచ్చుకున్నది కాదు, మీరు ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇందులో మీరు అతిశయించడానికి ఏముంది? ఏమీ లేదు. గనక ఉచితముగా దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఎప్పుడు తీర్చాడు? ప్రభు యొక్క పిలుపునకు మనం ఏమవ్వాలి? రెస్పాండ్ అవ్వాలి. నీతిమంతులుగా తీర్చను వారిని దేవుడు ఏం చేశాడు? మహిమపరిచెను. అంటే అర్థం ఏంటి? మహిమపరిచాడు అంటే 2 మాటలు. ఒకటి కీర్తనలో ఒకటి ఉంటుంది, 21వ కీర్తనలో, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. నీ రక్షణ వలన అతనికి ఏం కలిగింది? 5వ వచనం కానీ 6వ వచనం కానీ ఉంటుంది. 21వ, నీ రక్షణ వలన అతనికి చాలు గౌరవ ప్రభావములు. ఎప్పుడైతే రక్షణ అనేది మనం పొందుకున్నామో మనకేం కలుగుతుంది?
మహిమ కలుగుతుంది. రెండవది అంటే గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి కూర్చుండబెట్టెను. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎవడనూ అతిశయపడ వీలులేదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. 7వ వచనం ఏమంటుందంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా, అది మహిమపరచడం అంటే. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఏమయ్యాడు? ఆయన మహిమపరచబడ్డాడు. తండ్రి, ఆయన ఏం ప్రార్థన చేశారంటే, తండ్రి పరలోకములో నాకు ముందున్న మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అన్నాడు. అంటే మహిమను విడిచి ఆయన ఏం చేశాడు? భూమి మీదకి వచ్చాడు. మహిమను విడిచి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఆ పూర్వం ఉన్నందు ఆ మహిమలోనికి ఆయన మరలా వెళ్తున్నాడు. మనము కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? దేవుడు ఆల్రెడీ మనకు ఆ మహిమలో సీట్ ఇచ్చేశాడు. క్రీస్తు యేసునందు ఆయన మనల్ని కూడా లేపి ఏం చేశాడట? ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. మహిమపరచబడ్డం అంటే అది. దేవుడు ఆల్రెడీ మనకు కూడా క్రీస్తు యొక్క మహిమలో మనకు పాలు దయచేశాడు. ఓకేనా? ఇలా ఉంటే ఏమంటాం అంటున్నాడు. అది అర్థం. ఇట్లుండగా ఏమందుము? రోమాపత్రిక 8:31 చదువు. ఇట్లుండగా అంటే దేవుడు ఇలా చేస్తే ఇంకేమంటాము? ఇంకేం అనడానికి లేదు. దేవుడే మన పక్షముగా ఉండగా మనకి ఇంకెవరు విరోధి? దేవుడే మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఎందుకు బట్టి చెప్తున్నాడు దేవుడు మన పక్షముగా ఉన్నాడని? ఆ పైన వచనాలన్నిటిని బట్టి కన్ఫర్మ్ చేస్తున్నాడు అనమాట. దేవుడు ఎక్కడున్నాడు? మన పక్షముగా ఉన్నాడు. ఇంత చేశాడు మన పక్షముగా ఉండి. మనకేం చేశాడు? మహిమ పరిచాడు. మహిమలో మనకేమిచ్చాడు? స్థానం ఇచ్చాడు. క్రీస్తు యొక్క మహిమలో మనల్ని కూడా పాలిభాగస్తులు చేశాడు. మీరు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూస్తే, తండ్రి నా మహిమను వారికి నేను ఇచ్చిచున్నాను అంటాడు. ఏమిచ్చాడు ఆయన? చదువుతారు అది? నేను బేబీగా వెళ్ళిపోదాం అనుకున్నాను. మీరు మధ్యలో చెప్తుంటే తెల్లమోకాలు వేస్తుంటే ఇవన్నీ చూపించవలసి వస్తుంది. 17వ అధ్యాయము 17వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని ఏం చేశారట దేవుడు ప్రభు? మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనే నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. 23వ వచనం కూడా కింద వచనం చదువుతున్నా చూడండి. లోకము తెలుసుకున్నట్లు, అంటే నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఇవి మీకు పెద్దగా ఏమీ అనిపించట్లేదు కదా? చదువుతుంటే ఏమవుతుందో తెలుసా? మిమ్మల్ని ఎవరైనా మీరు ఎవరోలాగా ఉన్నారంటే ఏమవుతారు? మీరు అచ్చు మీరు అలా ఇక ఎవరిలా ఉన్నారు? అప్పుడప్పుడు నా పేరు పవన్ కదా, ఇప్పుడు కాదులండి, అతను దీంట్లోకి రాకముందు పవన్ కళ్యాణ అనగానే కొంచెం ఏమవుతుంటుంది? దేవుని కృప ఏంటంటే వాడి సినిమాల్లోకి వచ్చేసరికి నేను సినిమాలు మానేశాను. నాకేంటి తెలీదు. ఆ సినిమా యాక్టర్ అయ్యేసరికే నేనేం చేశాను? సినిమాలు మానేశాను. అంటే 94 సంవత్సరాలు నేను సినిమాలు మానేశాను కదా. మరి ఆ తర్వాత ఎప్పుడు యాక్టర్ అయ్యాడో, ఎప్పుడు సినిమాలు తీసాడో నాకు తెలియదు. నేను ఏ సినిమా కూడా చూడలేదు. అలాగే నా ఫ్రెండ్స్, హిందూ ఫ్రెండ్స్ కాలేజీల్లో గట్టా అలాగ అంటున్నప్పుడు ఎవరిలాగా అంటున్నారు నన్ను? సినిమా యాక్టర్ లాగా అంటున్నప్పుడు ఎక్కడో చిచి ఆయన పనికిమాలతో పోల్చడం ఏంటి అనుకునేవాళ్ళండి. అంటే సినిమా యాక్టర్లతో పోల్చడం ఏంటి అనుకునేవాడిని. కాకపోతే జనరల్గా ఉంటే ఏమనిపిస్తుంది? అమ్మ అంత పెద్దవాళ్ళతో మనల్ని పోలుస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఆయన యొక్క మహిమలో మనల్ని కూడా ఈక్వల్గా చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే 17వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎల్ల కూడా ఎంతసేపు చదువుతానో. ఎందుకంటే ఎప్పుడైనా మీ గురించి చూడండి, ఎవరైనా మంచి మాటలు రాసి మీరు ఒక SMS పెట్టారనుకోండి, మీరు ఏం చేస్తుంటారు చూడండి. అప్పుడప్పుడు
వాట్సాప్ కానీ మీకు చేసినప్పుడు అప్పుడప్పుడు మరలా ఏం చేస్తారు? ఎందుకు? మీ గురించి చెప్పిన కామెంట్స్ ఏం చేస్తారు? మరలా చదువుకుంటే మీకు ఏమవుతుంటుంది? సంతోషంగా ఉంటుంది. కానీ అదంతా ఉత్తునికే. మిమ్మల్ని గ్యాస్ అంటారు, దాన్ని ఏమంటారు? గ్యాస్. మిమ్మల్ని అలాగ ఏం చేస్తారు? గ్యాస్ మిమ్మల్ని కొడితే ఏమవుతారు? టైర్ ఏమవుతుంది? మరీ ఎక్కువ కొడితే ఏమవుద్ది? వెళ్ళిపోతుంది. అదంతా గ్యాస్. మన గురించి మనుషులు ఏం పొగిడినా అదంతా గ్యాస్. ఎందుకు అనుకున్నారు? అప్పటికే పొగుడుతారు, తర్వాత మళ్ళీ మీరు వాళ్ళని ఏమని చూడండి, ఏమంటారు? మొత్తం గ్యాస్ అంతా చిన్న చాకెట్టి పొడిచేస్తారు. చాకెట్ అంటే గ్యాస్ని పొడిచేసి బయటకు వచ్చినట్టు. కనుక అది నమ్మకూడదు. దేవుని వాక్యం మనం నమ్మాలి. దేవుని వాక్యం మన గురించి ఎంత మంచిగా దేవుడు మనల్ని చెప్తున్నాడు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. దేనిని బట్టి చెప్పాడంటే ఆ పై వచనాలన్నిటిని బట్టి చెప్తున్నాడు అనమాట. ఇక మనకు విరోధి లేడు, ఉన్నాడు. మరి లేడు అంటున్నాడు. విరోధి ఎవరు? ఉన్నాడు కదా, మరి లేడు అంటున్నాడు ఏంటి? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడు. ఖచ్చితంగా ఆన్సర్ ఏంటి? లేడు. అపవాది ఉన్నాడు కానీ లేడు అనేది ఆన్సర్. మరి ఉన్నాడా లేదా విరోధి? ఉన్నాడు కదా. దాని అర్థం ఏంటి? అమ్మా, వాడికి లెక్క లేదనమాట. అర్థం ఏంటి? వాడిని లెక్కల్లోనికి తీసుకోము. ఏం చేయము? లెక్కల్లోనికి తీసుకోము. వాడు ఏం మాట్లాడుతున్నా మన పక్షంగా ఎవరున్నారు? ఇప్పుడు ఆయన్ని విరోధిగా మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఏమన్నా ఎవరన్నారు పట్టించుకోకూడదని? ఎందుకు పట్టించుకోకూడదు అంటే, ఎవరున్నారు మన పక్షముగా? ఉన్నాడు విరోధే, కానీ ఎవరిని బట్టి మనం పట్టించుకోము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నపిల్లలు ఒక్కరు వెళ్తే కుక్కరిస్తే ఏం చేస్తారు చెప్పండి? అది ఎక్కడో ఉంటుంది, నేను వెళ్ళను అంటారు. ఇప్పుడు కారులో వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని పట్టించుకోరు. కారులో వెళ్ళిపోతున్నాడు, ఏం చేస్తారు? దాన్ని పట్టించుకోరు. ఇంకేం చేస్తారు తెలుసా? అంటుంటారు. దేన్ని? మనం అలాగంటుంది, దానికి వినబడదు, అది అరుస్తుంది మనం. కానీ లోన్ నుంచి మనం ఏం చేస్తాం? మనం ఎక్కడున్నాం? కారులో ఉన్నాం. ఇప్పుడు దాన్ని విరోధం అనుకుంటాం మనం. ఎందుకు అనుకోం? ఆ కారు దిగి అనండి, కారు దిగి కోం అనండి, వెళ్ళరు దాని దగ్గరికి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే దేవునిలో ఉన్నాం కదా, క్రీస్తులో ఉన్నాం కనుక, కారులో ఉన్నాం కనుక ఇప్పుడు దాని గురించి ఏం చేయం? అది కారు దిగితే మొక్క తీసేస్తుంది అన్నామంటే ఎక్కడున్నాం మనం? అది అక్కడ అర్థం. ఓకేనా? మీకు అర్థం అవ్వడానికి అలా చెప్పాను. ఓకేనా? ఇప్పుడు మాకు కారు లేదండి, మేము ఇంకా కొనుక్కోవాలనుకుంటున్నాం, అలాంటి ఆలోచనలోకి వెళ్ళకండి. జస్ట్ ఇది మీకు అర్థం అవ్వాలని ఈ భాషలో చెప్పాను. ఓకేనా? దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఓకే. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అంటే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కనుక మన విశ్వాసం ఏమై ఉండాలంటే, దేవుడు తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఎవరిని అనుగ్రహించాడు? తన సొంత కుమారుని అనుగ్రహించాడు. దేవుడు ఎంత కనికరము కలిగిన వాడంటే, అబ్రహామును తన సొంత కుమారుణ్ణి, నువ్వు ప్రేమించే కుమారుని బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము లోబడి వెళ్ళాడు. అర్పిస్తున్నప్పుడు దేవుడు తట్టుకోలేక ఆపాడు. ఏం చేశాడు? దేవుడు తట్టుకోలేక ఏం చేశాడు? అబ్రహాము నువ్వేమీ నీ కుమారుని చెయ్యొద్దు అన్నాడు. కానీ తన సొంత కుమారుని దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఆ యొక్క స్థితిని ఆయన ఆపలేదు. తన కుమారుడు కూడా అడిగాడు, దేవా ఎలా నా చెయ్యి విడిచితివి అని అడిగినప్పుడు తండ్రి మౌనంగా ఉండిపోయాడు తప్ప తన కుమారుని చెయ్యి అక్కడ పట్టుకోలేదు. తన కుమారుని చెయ్యి అక్కడ పట్టుకోలేదు. అబ్రహాము కుమారుణ్ణి అయితే ఏం చేశాడు? ఆపి నీ కుమారుడిని నీకు మరలా అప్పగిస్తున్నానని అప్పగించేశాడు. తన సొంత కుమారుడిని మాత్రము మనందరి కొరకు తండ్రి త్యాగం చేశాడు. మనందరి రక్షణ కొరకు, మనందరి పాపము, మనందరి శిక్ష, మనందరి దోషములు ఆయన మీద మోపి ఆయనను ఏం చేశారు? చెయ్యి విడిచి సిలువలో ఆయనని అప్పగించాడు. అందుకే అంటున్నాడు,
తన సొంత కుమారుని మనందరి కొరకు కూడా ఏం చేశాడు ఆయన? ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును. కుమారుని ఇచ్చిన వాడికి ఏవైనా ఇవ్వడము, మనం ఏమైనా ఇస్తాం కానీ కుమారుణ్ణి ఇవ్వమంటాం కదా. మనం ఏమైనా ఇస్తాము కానీ ఎందుకు? అన్నిటికన్నా ఎవరు ఎక్కువ? కుమారుడు ఎక్కువ. ఇప్పుడు కుమారుణ్ణే ఇచ్చేస్తే ఇంకేమైనా ఇవ్వడం, అది అంటున్నాడు. అది మన కాన్ఫిడెన్స్. ఆయన తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనక్కి తీయలేదు కనుక ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? కనుక ఇది మనము మన యొక్క లగ్జరీస్ కొరకు తీసుకోవడం కాదు, మన నీడ్స్ కొరకే. క్రైస్తవ జీవితము మన నీడ్స్తోనే మనం ఈ లోకంలో జీవించాలి. అర్థమవుతుంది కదా? నీడ్స్ అంటే ఏంటి? అవసరతలు. లగ్జరీ అంటే ఏంటి? నేను మంచం మీద పడుకోవడానికి ఏముండాలి? చెక్క మీద పడుకోలేని ఏముండాలి? పరుపు ఉండాలి. అలా కాకుండా నేను ఇలా గెంతగానే మళ్ళీ అది నేను తోసేటట్టు కొన్ని ఉంటాయి. ఏమవుతాయి? నేను దాని మీద పడుకోగానే అది నన్ను ఏం చేస్తుంది? తోసేస్తుంది. అది పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో అవి ఎలా ఉంటాయి తెలుసా? ఇంకా కూర్చోడానికి అవ్వదు, అది పడుకోవడానికి. కూర్చుంటే మధ్యలో అలా దిగిపోద్ది. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా లగ్జరీస్గా ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనకి ఏం వాగ్దానం చేస్తున్నాడు? ఈజ్ నాట్ ప్రామిస్డ్ ఫర్ లగ్జరియస్ లైఫ్. ఎందుకు ప్రామిస్ చేయలేదంటే, మనకి అంత లగ్జరీ లైఫ్ అలవాటు అయిపోయింది అనుకోండి, మనం ఎక్కడ ఉండాలనుకుంటాం? ఎక్కడ ఉండాలనుకుంటారు? భూమి మీదే. అవును కదా? ఎక్కడ ఉండాలనుకుంటారు? పరలోకం కన్నా ఏది బాగుంది? లగ్జరీస్ దేవుడు ఇస్తానని చెప్పలేదు. ఏమి ఇస్తానన్నాడు? మన ప్రతి అవసరమును తీరుస్తానన్నాడు. ఎక్కడ చెప్పాడు? ఫిలిప్పీ 4:19 చెప్పాడు ఆయన. మన ప్రతి అవసరమును కూడా ఆయన క్రీస్తునందు మహిమలో ఆయన ఐశ్వర్యము చొప్పున తీరుస్తాను అన్నాడు. సో ఇది గ్యారంటీ అన్నమాట. మన అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. అది ఏ అవసరత అయినా దేవుడు తీరుస్తాడు. లగ్జరీస్గా మీరు అడుగుతున్నారు అనుకోండి, అల్టిమేట్గా మీరు ఏమవుతున్నారంటే యు ఆర్ లవింగ్ ద వరల్డ్. లోకాన్ని మీరు ప్రేమిస్తున్నారు. చాలామంది ఎందుకు పొందుకోలేకపోతున్నారు అని యాకోబు చెప్తాడంటే, యాకోబు పత్రిక జేమ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, 4:4 చూడండి. వ్యభిచారులారా, ఈ లోకస్ని అదా కొంచెం పైకి చదవమ్మా. మీరు అడుగుతున్నారు కానీ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము 4:3 ఏముంది? మీరు అడిగినను భోగముల నిమిత్తము. భోగం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమని తెలుసా? వెన్ యూ ఆస్క్ యూ డోంట్ రిసీవ్ బికాస్ యూ ఆస్క్ విత్ రాంగ్ మోటివ్స్ దట్ యు మే స్పెండ్ వాట్ యు గెట్ ఆన్ యువర్ ప్లెజర్స్. మీరు ఏదైతే పొందుకుంటున్నారో అది మీ ప్లెజర్స్, అంటే మీరు వైభోగం అంటారేమో తెలియదు, భోగములతో జీవించడానికి అడుగుతున్నారు కనుక మీరు వాటిని పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. అర్థమవుతుంది కదా? కనుక మనం భోగముల కొరకు కాదు మనం అడగవలసింది, మన అవసరతలు అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా తీరుస్తాడు. ఓకేనా? మనం భోగముల కొరకు. లేకపోతే చూడండి, కొంతమంది ఎవరిదో చూస్తారు, వాళ్ళు చూసేసరికి వీళ్ళకి ఏమవుతుంది? వీళ్ళకి తేలు కుట్టేస్తుంది. ఏంటి? ఎవరిదో ఏదో చూస్తారు, చూసేసరికి కిందకి ఏమవుద్ది? తేలు కుట్టేస్తుంది. ఒక రోజంతా నొప్పితో బాధపడతారు. అది 24 hours ఎంత ఉంటుంది కదా? తేలు కుడితే ఎంతకాలం ఉంటుందమ్మా? 24 hours నొప్పి ఉంటుంది. 24 hours చిన్న మామిడి మొక్కం వేసుకొని, అదేడు ప్రభా, నేనెంత భక్తి చేస్తున్నాను, నేనెంత ప్రార్థన చేస్తున్నాను, ఆల్కండా నేను చచ్చికెళ్తాను ప్రభా, నాది పెద్ద బైబిల్ ప్రభా, కొత్త బైబిల్ ప్రభా, ఇలా మనసులు అన్నీ అనుకొని ఒక రోజంతా తేలుకుట్టిన బాధతో బాధపడి అప్పుడు స్టార్ట్ చేస్తాం. వాళ్ళకన్నా మంచిది ఈ సంవత్సరం నువ్వు ఇవ్వాలి ప్రభా. ఎవరికన్నా? వాళ్ళకన్నా మంచిది ఇవ్వాలి ప్రభా, వాళ్ళకన్నా మంచిది ఇవ్వాలి ప్రభా. ఇప్పుడు దేనికి అడుగుతున్నాం మనం? జాగ్రత్తగా ఆలోచించి దేనికి అడుగుతున్నా? మన అవసరమా భోగమా? మీరు చూసుకోండి, అలాగే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని వస్తువులు మన అవసరాలకు ఉన్నాయి, మన భోగాలకు ఉన్నాయి. ఇప్పుడు ఏసీ ఏంటి? అవసరమా భోగమా? ఒకప్పుడు భోగం, అది ఇప్పుడు ఏంటి? అవసరం. ఓకేనా? అలాగా కొన్ని అవసరతలు ఉంటాయి, కొన్ని భోగాలు ఉంటాయి. కనుక ఇప్పుడు దేవుడు
మనకేం ప్రామిస్ చేశాడు? తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు కనుక దానితో పాటు మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు. అంటే అర్థం ఏంటంటే మన ప్రతి అవసరతలు కూడా ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. మనం తేలుకుంటున్నట్లుగా ఎవరెవరినో చూసి అలాగ అవ్వాలని ప్రభువు మీద అలిగి, వాక్యం మీద అలిగి, అది ఇస్తేనే కానీ నీతో మాట్లాడను అని ఎవరి మీద మొదలెడతారు? డైరెక్ట్ దేవుని మీదకి వెళ్ళరు, చర్చి మీదకి వెళ్ళరు. ఎవరి మీదకి వెళ్తారు? ఇంతకాలమైంది, నువ్వు ఉన్నావు, ఏం కొన్నావు, ఏం మొదలెడతారు? చూడు ఎన్ని చేతులకి ఎన్ని వేసుకుందో, నువ్వు ఉన్నావు, నేను అందరి మధ్యలో ఒక్కటే వేసుకొని ఉన్నాను, వాళ్ళందరికీ ఎన్నెన్ని ఉన్నాయి. మళ్ళీ మనం వేసేసి ముసుగేసేసి ఏం చేస్తారు? ఇక్కడేం చేస్తారు? అందరి మధ్యలో నాకు చేతి బోడు చెయ్య ఒకటే కనబడుతుంది సన్నంగా. దేనికి ఇవి? సో దేవుడు మనకు ఇవి ఇస్తానని వాగ్దానం చేయలేదు. మన మనస్సు కూడా వాటి మీద పెట్టకూడదు. మన మనసు వాటి మీద ఉందంటే నువ్వు ఇంకా లోక సంబంధమైన విశ్వాసగా ఉన్నావు, లోకానుసారుడుగా. ఇంకా చెప్పాలంటే లోతు భార్య, లోతు కూడా కాదు, లోతు భార్య అది కరెక్ట్ సెట్ అవుద్ది. ఎవరిని చూసింది? ఎందుకు చూసింది? వెనక్కి మొత్తం అంతా అక్కడే ఉంది ఆవిడది. ఆవిడ సంపాదన అంతా అక్కడే ఉంది, బంగారం అంతా బయటికి వెళ్ళమంటే బంగారం తీసుకోవడానికి అవుతుందా? అంతా అక్కడే ఉంది, డబ్బులు అక్కడే ఉన్నాయి, కొత్తగా కొనుక్కున్నవన్నీ అక్కడే ఉన్నాయి. బయటకు వచ్చేయమంటే వచ్చేస్తుంది, కానీ వాళ్ళు రాలే. మీకు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వారు తడువు చేస్తున్నారని ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? తడువు చేస్తున్నారట. దేవుడు వచ్చి మాట్లాడితే వాళ్ళు తడువు చేస్తున్నారట. చూడండి మహానుభావులు. చివరికి అబ్రహాము చేసినటువంటి ప్రార్థన దేవుడు వాళ్ళు చేతులు పట్టుకొని బయటకు లాక్కొచ్చాడట. బలవంతంగా ఏం చేశాడు? మనం చేసే ప్రార్థన కొంతమందిని బలవంతంగా దేవుడు బయటకు లాగుతాడు. అలాంటి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? అబ్రహాం యొక్క విజ్ఞాపన లోతు కుటుంబాన్ని ఏం చేశాడు తెలుసా? దేవుడు బలవంతంగా బయటకు తీసుకొని వచ్చి పెట్టాడట. అయినప్పటికీ కూడా వెనక్కి తిరిగింది. ఏం చెప్పాడు? వెనక్కి తిరిగి చూడొద్దు. ఈ విషయాన్ని మళ్ళీ కొత్త నిబంధనలో కూడా జ్ఞాపకం చేస్తారు. లోతు భార్యను ఎందుకు బైబిల్లో ఉంది తెలుసా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి మీరు? మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి లోతు భార్యను? అలా వెనక్కి చూసి తన సంపాదన, తనకున్న ఆస్తులను చూసి ఏమైపోయింది చివరికి? ఇప్పుడు యేసుప్రభు రాకడొస్తే మనం అలా వెనక్కి చూస్తున్నాం అనుకోండి, ఏమవుద్ది? అక్కడ అందుకే రాశాడు, రాకడ విషయాలు చెప్తున్నప్పుడే రాశాడు. లూకాసు వార్తలో ఉంటుంది. సరే, ఇప్పుడు అవన్నీ తీస్తే మనం ముందుకు వెళ్ళలేం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం వెనక్కి చూడకూడదు. అంటే లోకములో ఎప్పుడూ కూడా మనం వెనక్కి చూసేటట్టుగా ఏది మనకు ఉండకూడదు. హల్లెలూయా. కనుక ఏది కూడా మనకు ఉండకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన వాటి అన్నిటిని బట్టి తృప్తి పొంది దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోవడానికి స్థిరంగా సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప తేలుకుట్టిన క్రైస్తవులుగా ఉండకూడదు. ఎందుకు కొడతాదని చెప్పాను? చెప్పాలి మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, స్త్రీలు స్పెషలిస్టులు. ఇందులో స్త్రీలు ఏంటి? స్పెషలిస్టులు. నాతో కొంతమంది మగవాళ్ళు చెప్పిన మాటలు బట్టి మీకు చెప్తున్నా. పాస్టర్ గారు మీ అనుభవం ఒక ఆయన అలాగే అడిగాడు. ఎవరు అనుకున్నారు? దీపక్ అడిగాడు. ఒకసారి రెల్గా చెప్తుంటే, పాస్టర్ గారితో మీకు ఏమైనా ప్రాబ్లమా అన్నాడు. పాస్టర్ గారితో మీకు ఏమైనా ప్రాబ్లమా అన్నాడు. అంటే ఒకసారి ఆ వాక్యం అలా చెప్తుంటే, సిస్టర్ అన్న ఏం లేదు, పర్వాలేదు కదా అన్నాడు. అదే మీరు అలా చెప్తుంటే ఏమైనా ప్రాబ్లం ఏమో అనుకున్నాను. నాకేం లేదు నాయన, దేవుని కృపను బట్టి. నాకు కొంతమంది మగవాళ్ళు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు ఎలాగా ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఇబ్బంది పెడతారని విన్నప్పుడు, అయ్యి బాబోయ్, వీళ్ళు ఎలా కనబడతారు బయటికి? గొప్ప దేవదూతలు, పరిశుద్ధులు, వీళ్ళకన్నా ఇక అలాంటి వాళ్ళు ప్రార్థనాపరులు ఎవరు ఉండరేమో అనుకుంటాం. కానీ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ భర్తలను అడిగితే చెప్తారు,
ఏం చెప్తారు? స్టీవెన్ గారిని అడిగితే చెప్తారు ఆయన. స్పూన్ తీసుకొని తినేసినట్టు తినేస్తారండి. మీకు ఏడు తెలుసు? స్పూన్తో తిన్నట్టుగా తినేస్తారట. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, లోతు భార్య వలె మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మన హృదయాలు మార్చుకోవాలి. ఈ భూమి శాశ్వతమైనది మనకు కాదు. ఈ యొక్క జీవితం మనకు శాశ్వతమైనది కాదు. కనుక బైబిల్ క్లియర్గా చెప్తుంది, అన్న వస్త్రములు కలిగిన వారమే తృప్తి పొంది ఉండాలి. ఏం కావాలి మనకి? అన్నము వస్త్రాలు కలిగిన వారమై ఏముండాలట? తృప్తి పొందాలి. అంతే. దేవుడు మంచి ఆహారం ఇచ్చాడు, దేవుడు మంచి వస్త్రాలు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి ఏం చేయాలి? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుని పోలేము అంటారు. కానీ బర్రు అలా అంటారు, కానీ ఏం చేస్తారు? దాసేది అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి. చాలదు జలగలు. సరే, మనకెందుకు జలగల గురించి. కానీ ఆయనతో పాటు సమస్తమును దేవుడు మనకు, ఎప్పుడైతే మనము ఇలా మన మనసు మారుతుందో కంటెంట్ లైఫ్లోనికి వెళ్తాం అనమాట. అంటే తృప్తి పొందిన జీవితంలోనికి వెళ్తాం. ప్రతి దానిని బట్టి కూడా మనము తృప్తి చెందుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో క్రిస్టియన్ లైఫ్లో ఒక మెచ్యూరిటీ లెవెల్ ఏంటో తెలుసా? తృప్తి కలిగిన జీవితం. మనము కలిగి ఉన్న వాటిని బట్టి ఏం చేయాలట? తృప్తి చెందాలి. లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని సాతానుడు సులువుగా ఏం చేస్తాడంటే చిక్కులు పెట్టే పాపంలోకి తీసుకెళ్తాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును ఏం చేయమన్నాడు? విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పందెములో పరిగెత్తండి అన్నాడు. ఏం చేయమన్నాడు? దేంట్లోంచి? సులువుగా చిక్కులు పెట్టే పాపమును భారములను విడిచిపెట్టి. ఎక్కడుందండి? ఎక్కడో ఉంటుంది. మీరు చెప్తున్నారంటే అనుకుంటారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. ఓకేనా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. ఇది సులువుగా చిక్కులు పెట్టేస్తారు. చిక్కులు అంటే అర్థం ఏంటి? మీకు ఎప్పుడైనా ఎగురుతున్నట్టు కల వస్తుందా? ఎగిరినట్టు కల వచ్చింది ఎవరికైనా? మీకు ఎవరు రావట్లే. అది మీ ఎగిరే పొజిషన్లో లేరనమాట. నాకు వివాహం కాక మునుపు ఇంక వివాహం అవుతుంది అనగా ఎప్పుడు ఎగిరిపోతున్నట్టే కల వచ్చింది. ఎగరడం అంటే ఏంటనుకున్నారు? ఎవరో శత్రువులు వచ్చేవారు, ఎవరో వస్తారు, వాళ్ళందరూ శత్రువులు వచ్చి నన్ను కొడదాం అనుకుంటే నేను చక్కగా అలా పైకి ఎగిరిపోతాను అనమాట. అలా పైకి ఎగిరిపోయి కింద చూస్తాను, వాళ్ళకి నేను అందనం, వాళ్ళు నన్ను పట్టుకోలేరు. అలాంటి కళ వచ్చింది. పెళ్ళికి అవుతుంది అనగా ఏంటి, పెళ్ళి సంబంధం కుదిరింది ఏంటి అనగా ఒక చెట్లు ఉన్నాయి, చెట్ల మధ్యలో నేను ఉన్నాను. చెట్ల మధ్యలోంచి నేను ఎగరలేకపోతున్నాను. ఎందుకు ఎగరలేకపోతున్నాను? చెట్లు ఉంటే ఎగరలేం కదా, అన్నీ అడ్డేస్తాయి ఎగరలేకపోతున్నాం. ఏంటి ఇలా ఎగరలేకపోతున్నాం? ఆలోచించాలి. మన కళ్ళ వచ్చిన తర్వాత ఏదో చెట్టు వచ్చిందండి, మంచి చెట్టు, ఆ చెట్టు మధ్యలో నేను ఉన్నాను, ఓ ఫోటో తీసుకున్నా బాగున్నాను అనుకోకూడదు. ఆలోచించాలి. ఏంటి, కలవరం కూడా వచ్చింది. అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను నా జీవితంలో మొట్టమొదటిగా భవిష్యత్తు కోసము ఎలా సంపాదించాలి, కుటుంబం ఎలా పోషించాలి, ఎలాగా ఒక పొజిషన్లో ఉండాలి, ఇవన్నీ ఆలోచించడం ప్రారంభించాను. అప్పుడే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఫార్మాసిటికల్స్ హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అప్పుడు దాకానేమో నేనేమో ప్రభు నీ సేవ చేస్తాను అన్నాను. అప్పుడు దాకా, ఎప్పుడు దాకా? మ్యారేజ్ కాకముందు వరకు ఏం చేశాను? ఎవరు అడిగినా కూడా ఏం చెప్పేవాడిని? ప్రభు నన్ను పిలిచాడు, ప్రభు కొరకు నేను ఏం చేస్తాను? సేవ చేస్తానని చెప్పేవాడిని. ఎప్పుడైతే పెళ్ళి కుదిరిందో కొంతకాలం ఏం చేద్దాం, హోల్సేల్ బిజినెస్. అప్పుడే అడిగేశాను వాళ్ళందరినీ, ఎంత పట్టుకో, మెడికల్ స్టోర్స్ దగ్గరికి వెళ్ళి ఎంత అవుతుంది, హోల్సేల్ పెడుతుంది, ఇన్ని లక్షలు అవుతుంది, ఇన్ని లక్షలు పెట్టుకోవాలి, ఇలాగ అన్నీ చెప్పారనమాట. అప్పుడు లక్షల్లోనే ఉండేది, ఇప్పుడు కోట్లు ఉండాలి. ఎందుకంటే అది 2000 సంవత్సరం, నాకు 2021లో పెళ్ళయింది. 2000 సంవత్సరంలో అప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా ఇవన్నీ చెప్పారనమాట. తెలిసిన ఫ్రెండ్స్ అందరిని అడిగి ఇంత పెట్టుబడి ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నాను. కళ ఏమొచ్చింది? తుప్పల్లోకి వెళ్ళిపోయినట్టు వచ్చింది కళ. ఏ తుప్పలు అవి?
ముండ్ల తుప్పలో పడిన విత్తనం. ఏమవుదు విత్తనం? పైకి రాదు. కనుక ఎప్పుడైతే ఈ కళ వచ్చిందో నేను ఆలోచించడం ప్రారంభించాను. అప్పుడు నాకు అర్థమైంది, అప్పుడు దాకా నేను ఏమన్నాను? నా జీవితాంతం నీ సేవ చేస్తాను ప్రభు అన్నాను. ఇప్పుడు నేనేమన్నాను? ఇప్పుడు ఏమని ఆలోచిస్తున్నాను? బిజినెస్ చేయాలి, సంపాదించాలి, మంచి పొజిషన్లోకి రావాలి, తర్వాత ఏం చేయాలి? సేవ చేయాలి. ఇప్పుడు ఏమైంది? ఎగరట్లే. అర్థమైందా? మీకు కళలు రావట్లేదంటే మీరు దురదృష్టవంతులు. కళలు వస్తే మనం ఎలా ఉన్నాం అన్నీ అర్థమైపోద్ది. అయినా దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఎలాగో ఒకలాగా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనం చదువుతుండగా మాట్లాడతాడు. ఎవరైనా మన ఇంటికి వచ్చిన వారు సడన్గా మనతో మాట్లాడతారు. అర్థమైందా? ఎలాగో ఒకలాగా దేవుడు మనుషులతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మీకు ఏ భాష అర్థమవుతే కనుక మీరు రేపొద్దున నాకు కళలు రావట్లేదు, నాకు కళలు ఇయ్యని చెప్పి అడగవసరం లేదు. ఎప్పటికీ రాకపోవచ్చు. అయితే దేవుడు మనకి సులువుగా ఎలాగ అర్థమవుతుందో అలాగా మాట్లాడతాడు. మీరు అర్థం చేసుకుంటే దేవుడు మాట్లాడతాడు. దేవుడు 10 సార్లు చెప్పిన తర్వాత మీరు వింటలేదు అనుకో, ఇంక మాట్లాడు. అది అసలు ప్రాబ్లం. దేవుడు ఆల్రెడీ మీతో మాట్లాడే ఉంటాడు ఏదో రకంగా. మీరు వినట్లేదు అనుకోండి, మీరు అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? మీరే చెప్పండి. మీరు ఏదో చెప్తున్నారు, వినట్లేదు వినట్లేదు వినట్లేదు, మీరు చెప్తారా? ఏమంటారు? చెప్పినా వినండి. ఏమ్మా ఎందుకు చెప్పలేదంటే, చెప్పినా వినండి అలాంటికి ఇంకా ఏమంటారు చెప్పండి? చెప్పినా వేస్ట్ అంటారు. దేవుడు కూడా ఇక మీరు వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? చెప్పడు. కనుక ఆ పరిస్థితుల్లో వెంటనే నేను మారు మనసు పొంది ఏం చేశాను? ప్రభువా నన్ను క్షమించు, ఏం చేశాను అని పశ్చాత్తాపడిన తర్వాత మళ్ళీ ఎగిరాను అనమాట. అర్థమవుతుందా? కనుక మన యొక్క జీవితాల్లో ఎప్పుడూ కూడా మన విశ్వాస జీవితంలో మనల్ని చిక్కులు పెట్టేది ఏది ఉండకూడదు. అర్థమవుతుంది కదా? సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును భారమును విడిచిపెట్టి ఏం చేయమన్నాడు? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన ఉందా? మీ ఎదుట పందెం ఉందా? మాకేం లేదు పాస్టర్ గారు. ఏం పందెం అండి? మన ఎదుట ఉంచబడిన పందెములో ఏం చేయమన్నాడు? ఉందా మీ ఎదుట పందెం ఏమైనా? మనలో ఎవరికే పందాలు ఏమి ఉండవు. మేము ఎక్కడ పరిగెడతాం పాస్టర్ గారు? ఇప్పుడు ముడుకులు జారిపోతున్నాయి. ముడుకులు మనము విశ్వాస సంబంధమైన పందెంలో ఉన్నాం. పౌలు చాలాసార్లు అంటాడు, నేను గురి ఎద్దకు పరిగెడుతున్నాను అంటాడు. నేనేమంటాడు? గురి ఎద్దకు నేను పరిగెడుతున్నాను అంటాడు. కొరింథీ పత్రికలో ఏమంటాడు తెలుసా? బహుమానం పొందినట్లుగా పరిగెడుతున్నాను అంటాడు. క్రైస్తవ జీవితం ప్రియ దేవుని బిడ్డలారా, మనము బహుమానం పొందడానికి పరిగెత్తాలి. దేవుని యొక్క రక్షణ అనుభవం పొందిన తర్వాత మనం ఎందుకు పరిగెత్తాలంటే, దేవుడు మన విశ్వాస జీవితానికి ఏమిస్తాడు తెలుసా? బహుమతి ఇస్తాడు. ఏమిస్తాడు? బహుమతి అంటే మీరు అనుకున్నట్లుగా, మీరు బహుమతి అంటే ఏమనుకుంటారు? మెడలో దండ వేయడం, చిన్న గోల్డ్, రోల్ గోల్డ్, చిన్న గోల్డ్ మెడల్ అంటారు కానీ గోల్డ్ కాదు. చిన్న షీల్డ్ అవ్వడం కాదు. కోట్లాది ప్రజల మధ్యలో దేవుడు నిన్ను పిలిచి నీకు ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాడు. మీరు ఏ బహుమతులు ఇస్తాడో మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివితే దేవుడు ఒక్కొక్కరికి ఒక అద్భుతమైనటువంటి బహుమతులు ఇస్తాడు. కొంతమందికి నా పేరు పెడతాను వాళ్ళకి అన్నాడు. నా క్రొత్త పేరు వారికి పెడతాను. అది యుగ యుగములు కూడా మన మీద దేవుడు మన మీద ఉంచేటువంటి పేరు. అది అతనికి తప్ప ఇంకెవరికి తెలియదు అన్నాడు. అతనికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇంకా చాలా ఉంటాయి. జీవ కిరీటం ఇస్తానంటాడు. చాలా విషయాలు ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. గనుక ఇవన్నీ దేనికి అని చెప్తున్నానంటే, మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. క్రైస్తవ జీవితం పరిగెత్తాలి. పరిగెత్తే జీవితం ఎలా ఉండాలంటే, ఎలా పడితే అలా ఉంటే మనం ఏం చేయలేం? పరిగెత్తలేం. అందుకే ఇవన్నీ ఏం చేసుకోవాలి? అన్నీ విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద 33వ వచనం, నేరము మోపువాడెవడు? మంచి విషయంలోకి వస్తున్నాం ఇప్పుడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? ఎవరు మోపుతారు నేరం? అమ్మా, ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు?
ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు వారి మీద అపవాది ఏం చేస్తానంటున్నాడు? బైబిల్లో ఉంది కదా, ప్రకటన గ్రంథం 12 అధ్యాయం ఉంటుంది, తన సహోదరుల మీద నేరము మోపువాడు అని. ఇప్పుడు నేరం మోపితే ప్రభు ఏం చెప్తారు? ప్రభు ఏం చెప్తారు? నేరం మోపితే ప్రభు ఏం చెప్తారు? అతని కొరకు నేను రక్తం కార్చాను, అతని కొరకు నా ప్రాణము పెట్టాను, అతని పాపములు నేను క్షమించాను. అర్థమవుతుందా? అతడు తన పాపములు ఒప్పుకున్నాడు, అతని పాపములు నేను క్షమించాను, అతని పాపముల కొరకు నేను రక్తము కార్చాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు నేరం మోపుతారు? నేరం మోపువాడు లేడు. నేరం మోపితే ప్రభు ఏం చెప్తారు? దానికి కూడా కండిషన్ ఉంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఆ తర్వాత, శిక్ష విధించువాడెవడు? ఎవరు శిక్ష విధించాలి? శిక్ష ఎవరు విధించాలి? అక్కడ ఉంది కదా, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. దేవుని చేత నేరం మోపోడు ఎవడు అన్నాడు అక్కడ ప్రశ్న. ఎవడు లేడు. ఒకళ్ళు ఉన్నాడంటాడు ఎవడు? అపవాది. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. శిక్ష ఆయనే వేయాలి. లోకంలో ప్రతి ఒక్కరికి శిక్ష ఎవరు వేయాలి? యేసు ప్రభు వారు వేయాలి. అందుకని అక్కడ బైబిల్లో క్రీస్తు యేసే అని ఉంది. ఎందుకంటే ఆయన నమ్మలేదు, ఆయన నమ్ముకోలేదు, ఆయన అనుసరించలేదు కనుక శిక్ష ఆయన వేస్తాడు. ఇప్పుడు శిక్ష మనకు ఎందుకు వేస్తాడు? ఆయన వేయడు. ఎందుకు? నీతివంతులుగా ఆయన మనలను, మనం ఆయన నమ్ముకొని ఉన్నాం, ఆయనను మనం ఆరాధిస్తున్నాం, ఆయనను పూజిస్తున్నాం, ఆయన వెంబడిస్తాం. నీకెందుకు శిక్ష వేస్తాడు? ఆయన వేయడు. శిక్ష విధించేవాడు ఎవడు? మన పక్షముగా ఉన్నవాడు. మీ పక్షముగా ఉన్నవారిని మీరు శిక్ష విధిస్తారా? శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు, నీ కొరకు విజ్ఞాపన కూడా ఆయన చేస్తాడు. నీకెందుకు శిక్ష విధిస్తాడు? ఇప్పుడు లోతు కోసం అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అబ్రహాం మరలా లోతుకి ఏం చంపాను అంటాడా? శిక్ష విధించి అంటాడా? మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. అంటే ఏమని విజ్ఞాపనం చేస్తాడు తండ్రి దగ్గర? అతడు నువ్వు క్షమించాలి, నేను అతని కొరకు ప్రాణం పెట్టాను అని మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. ఇప్పుడు శిక్ష విధించేది కూడా ఆయనే గనక మనల్ని శిక్షించేది కూడా ఆయన చేయడు. అర్థమవుతుందా మీకు? విజ్ఞాపనము చేయవాడు కూడా ఆయనే. ప్రభు మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. ఉదయం నేను చదువుతున్నప్పుడు ఈ మాటను మరొకసారి నాకు గొప్ప సంతోషం కలిగింది. ఎవరు ప్రార్థన చేస్తున్నారు నా కోసం, మీకోసం? ప్రభు అయిన యేసు మీకోసం విజ్ఞాపనము చేస్తున్నాడు. ఈరోజు మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ఇంకా బాగున్నాము, బాగానే ఉంటున్నాము అంటే ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడు? మనుష్యులు విజ్ఞాపనం చేయడం ఒక ఎత్తు, యేసుక్రీస్తు ప్రభు వారే మన కొరకు స్వయాన విజ్ఞాపనం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనము ఆయనను విశ్వసించాము, ఆయన యొద్దకు వచ్చాము, నీతిమంతులుగా ఆయన మనల్ని తీర్చాడు, మహిమపరిచాడు, మహిమలో మనకు స్థానం ఇచ్చాడు. ఒకవేళ మనం చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తున్నా కూడా ప్రభు మన కోసం ఏం చేస్తాడు? విజ్ఞాపనం చేస్తాడు. గనుకనే మనకు తప్పించబడుతున్నాము. శిక్ష లేకుండా మనం ఏమవుతున్నాం? మనం చాలాసార్లు ఏమనుకుంటాం? మన ప్రార్థన అనుకుంటాం. మీ ప్రార్థన కన్నా ఎవరి ప్రార్థన గొప్పది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మీ కొరకు నా కొరకు విజ్ఞాపనము చేస్తున్నారు. చాలాసార్లు మనం ఎన్నో పొరపాట్లు చేసినప్పటికీ కూడా ప్రభు అయిన యేసు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నారు కనుక మనం ఇంకా సురక్షితముగా క్షేమముగా ఉన్నాం. హల్లెలూయా. ఓకేనా? ఇది నిజమేనా? బైబిల్లో ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఉందంటే మరలా ఇంకో చోట చూడాలి మనం. ఇంకెక్కడుంది? మరలా ప్రభు ఎక్కడ విజ్ఞాపనం చేస్తారు? హెబ్రీ పత్రిక చూడండి, 7వ అధ్యాయం. ఏడో అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనక శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చి, ఈయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున ఆయన
నిరంతరము విజ్ఞాపనము చేయడానికి జీవించున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణముగా రక్షణ అంటే ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణలో 3 స్థాయిలు ఉంటాయి, తర్వాత ఎప్పుడైనా చెప్తాను. కనుక మనం పరలోకంకి వెళ్ళేంత వరకు కూడా ప్రభు మనల్ని రక్షించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. ఎందుకు సమర్థుడై ఉన్నాడంటే మనము దేవుని యొద్దకు వచ్చాము. యేసుక్రీస్తు ద్వారా ఎవరి యొద్దకు వచ్చాము? దేవుని యొద్దకు వచ్చాము కనుక దేవుడు మనల్ని సంపూర్ణముగా రక్షించుటకు సమర్థుడు. 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, చెప్పండి, శ్రమైనను, చదవండి, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. క్రీస్తు ప్రేమల నుంచి మనల్ని ఎవరు ఎడబాపుతాడు? అది చదువుతూ అలా కిందకి వద్దాము. 38 చదువుదాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. మీకు ఏమర్థమైంది ఈ మాట? జస్ట్ అడిగి, మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం, మీకు ఏమర్థమైంది చెప్పండి. ఇవేమీ కూడా మనలను దేవుని ప్రేమలో నుంచి ఇంకా ఏం చెప్తా, ఇంకేం అర్థమవుతుంది అమ్మా? అర్థం అవ్వలేదు, వినిపించలేదు. కన్ఫర్మ్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను చదువుతున్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే, నేను శ్రమలో ఉన్నా నేను దేవుని ప్రేమలో నుంచి ఏంటి తొలగిపోను నేను అనుకునేవాడిని. నాకు బాధ వచ్చినా దేవుని ప్రేమలో నుంచి నేను బయటికి రాను, ఇవి అనుకున్నాను. కానీ ఈరోజు నేను కొన్ని కామెంటరీస్ చదివినప్పుడు, కొంతమంది వాక్యం చెప్పింది విన్నప్పుడు, దీని యాక్చువల్ మీనింగ్ ఏంటో తెలుసా? దేవుడు తన ప్రేమను మనలోంచి తీసేయడట. మన పరిస్థితులు మన జీవితంలోనికి ఎలా చూడండి, కొన్నిసార్లు మనకు చాలా బాధ కలిగినప్పుడు, లేకపోతే చాలా కష్టం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామో, దేవుడు మనలను దేవుని ప్రేమలోని మనం తొలగిపోయాం, అందుకే ఈ యొక్క పరిస్థితి మనకు కలిగింది అనుకుంటాం. ఇంకా చెప్పాలి అంటే నీకు అర్థం, కొన్నిసార్లు ఏమంటారు తెలుసా? దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు కనుకనే నువ్వు ఇలాగున్నావు, దేవుని ప్రేమ ఇప్పుడు నీ మీద లేదు అనేటువంటి పరిస్థితి కొందరిని బట్టి మనం అనుకుంటాం. ఇక్కడ ఏమన్నా యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, నీ జీవితంలో ఒక్కసారి దేవుని ఏర్పాట్లకు వచ్చిన తరువాత, అందరి విషయం కాదే, ఇక్కడ దేవుని చేత ఏర్పరచబడిన వారన్న మాటను చూసాం కదా, అలాంటి అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనల్ని విడిచిపోడు. నువ్వు విడిచిపోవడం కాదు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేది అన్న మాట ఉంది కదా, శ్రమలో నేను అతనికి తోడై ఉండేది అన్నది కదా. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, అందుకే గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, దేవుడు మీకు తోడై ఉన్నాడు అంటే, దేవుడు మీకు తోడై ఉన్నాడు అనే మాటను వాడతాడు. చూడండి, అది ఒకసారి చూద్దాం, కరెక్ట్ వర్డ్ నాకు గుర్తురావట్లేదు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము. అప్పుడు గిద్యోను ఒక ప్రశ్న వేస్తాడు. 12వ వచనం చూడండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఏమంటున్నాడు? ప్రభు మాట అక్కడ ఏముంది? యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను ఏమంటున్నాడు? చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకు ఎలా సంభవిస్తుంది?
ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన అద్భుతాలు ఏమయ్యాయి? మిద్యానీయుల చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగించావు? మాకు ఈ బాధలు ఎందుకు? మాకు ఈ శ్రమలు ఎందుకు అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? వాళ్ళకి కలిగినటువంటి శ్రమలను బట్టి, వారు కలిగినటువంటి బాధలను బట్టి ఏమడుగుతున్నాడు? దేవుడు మాకు తోడై ఉంటే మాకెందుకు ఈ బాధలు అంటున్నాడు. అందుకే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మన బాధలలో, మన కరువులలో, వస్త్రహీనతలో, ఉపద్రవాల్లో, ఖడ్గాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో, ఈ దృక్పథముతో క్రైస్తవుల మీద కలుగుతున్నటువంటి హింసల్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. అర్థమవుతుందా? అందుకే ఏమన్నాడంటే, యాక్చువల్గా మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, భూమి మీద క్రైస్తవుని జీవితం ఎలాంటిదో ఇప్పుడు చెప్తున్నాడు. 36వ వచనం చూడండి. ఇందుని గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని. మన కండిషన్ ఏంటంటే భూమి మీద ఇది. మీకు ఏం అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది, మరలా చెప్తాను చూడండి. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. క్రైస్తవుల యొక్క జీవితం భూమి మీద ఎలా ఉంటుందంటే, నిన్ను బట్టి దినమెల్లా మేము ఎలాంటి వారము? వధింపబడిన వారము. లేకపోతే అయితే వధింపబడిన వారు, లేకపోతే వధకు సిద్ధమైన. మన కండిషన్ ఎలా ఉంటుంది అనుకున్నారు? కాలర్ ఎగరేయడం కాదు. మన కండిషన్ ఎలాగుంది? వధకు సిద్ధమైన గొర్రెలము. వధింపబడిన వారు అంటే ఏమైనట్టు? ఆల్రెడీ చంపబడిన వారు. సిద్ధమైన వారు అంటే అర్థం ఏంటి? అంటే మనం భూమి మీద ఎలా ఉండాలి? దేనికి సిద్ధపడి ఉండాలి? అది క్రైస్తవ జీవితం. మీరు అనుకున్నట్లుగా అయ్యో వాళ్ళకి శ్రమ వీళ్ళకి శ్రమ కాదు. అసలు మనందరికీ కూడా మనందరం కూడా అలా రెడీ అవ్వాలి. దీనికోసం మనం ప్రార్థన చేసుకోవాలి. దేనికోసం రెడీ అవ్వాలి? వధకు సిద్ధమైన గొర్రెలముగా మనం ఉండాలి, రెడీగా. ఒకవేళ కొంతమంది ఆల్రెడీ ఏమయ్యారు? వధించబడ్డారు. మనం కూడా ఏమవుతాం? వధించబడడానికి సిద్ధముగా ఉన్నవారము, ఎంచబడిన వారు. ఓకేనా? వధకు సిద్ధమైన గొర్రెలమని మేము అని ఎంచబడి, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తాడు? చాలామంది ఏం చేస్తారంటే ఈ వాక్యాన్ని చెప్తారు. అన్నిటిలో దేవుడు మనకి ఏమిస్తాడు? అత్యధిక విజయం. పైన వచనం, దేవుడు విజయం ఇస్తాడు. కానీ మనం ఎలా ఉండాలి? వధకు సిద్ధమైన గొర్రెల్లాగా రెడీగా ఉండాలి. అర్థమైందా? సో రెండూ ఉంటాయి క్రైస్తవ జీవితంలో. మీరు కంగారు పడిపోకూడదు. దేవుడు ఎందుకు కాపాడలేదు, ఎందుకు వాళ్ళని రక్షించలేదు, ఇవేవి కూడా మనం ఆలోచించవలసిన విషయాలు కాదు. క్రైస్తవ జీవితము కొంతమంది వధింపబడ్డారు, కొంతమంది వధకు సిద్ధమైన గొర్రెలుగా ఉన్నారు. అయినా మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఇప్పుడు మనం అత్యధిక విజయం పొందుచున్నాము. కానీ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు మనలను ఆ వధకు అప్పగిస్తే ఏమవ్వాలి? అమ్మా, సిద్ధంగా ఉండాలి. వధకు సిద్ధమైనటువంటి వారము ఉండాలి. అది క్రైస్తవ జీవితం. భూమి మీద మనలను ఒకవేళ అలాంటి పరిస్థితి మన జీవితాల్లోనికి ఒకవేళ రాబోయే దినాల్లో, మన రాష్ట్రం ఇప్పటికే చాలా చోట్ల వచ్చాయి, ఇంకా రాబోయే దినాల్లో వస్తే సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఆమేన్. క్రైస్తవ కమిట్మెంట్స్ లెవెల్స్ మనం పెంచుకుంటూ దేవుని సన్నిధిలో ఎదగాలి. మన కమిట్మెంట్ లెవెల్స్ ఏమవ్వాలి? మనం చిన్నపిల్లలాగే ఉంటాం కనుక ప్రతిదానికి ఏమవుతాం? మనం అన్నింటికీ సిద్ధపడి ఉండాలి. దేనికి సిద్ధపడి ఉండాలి? అవసరమైతే ఎవరి కోసం? ప్రభువు కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడి ఉండాలి. ఎర్లీ చర్చ్ అలాగ సిద్ధపడి ఉంది. మొదటి సంఘము దేవుని కొరకు
సిద్ధపడి ఉంది. పౌలు ఒక స్టేట్మెంట్ చెప్తాడు, ఆ స్టేట్మెంట్ చదివి నేను ముగిస్తాను. నేను అనుకున్న టైంలోనే ముగించేస్తున్నాను. 21వ అధ్యాయం అపోస్తలుల కార్యము 13వ వచనం. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక దేని కొరకు సిద్ధంగా ఉన్నాడట పౌలు? మీరు ఏడ్చి నా గుండెని ఏం చేస్తున్నారు? బద్దలు చేసేస్తున్నారు. నేనైతే ఎలాగున్నాను? ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకును మాత్రమే గాక చనిపోవుటకు కూడా. మనం దేనికి రెడీగా ఉంటాం? సో బైబిల్ చదువుతున్నప్పుడు మనము మన యొక్క యాటిట్యూడ్స్ని, మన యొక్క థింకింగ్ని మార్చుకోవాలి. బైబిల్ నా యొక్క థింకింగ్ని మార్చింది. బైబిల్ నా యొక్క డిజైర్స్ని మార్చింది. బైబిల్ నా యొక్క ఆలోచనలు మార్చింది, నా యొక్క ఆశలను మార్చింది, నా కోరికలను మార్చింది. నేను దేనికి సిద్ధపడాలో కూడా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఒకవేళ మనం దేనికి సిద్ధపడాలంటే పౌలు అంటున్నాడు, నేను ప్రభు కొరకు చనిపోవుటకు కూడా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. దేని కొరకు? ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చి ప్రభువుని ఒప్పుకోను అంటే వాళ్ళు ఏం చేశారు? చంపేస్తున్నారు. మన దగ్గర ఇంకా అలాంటివి రావట్లేదు. చెరసాల్లో వేస్తున్నారు. ఇంకా పూర్తిగా ఇంకా అందరినీ చంపట్లేదు. కానీ ఇతర దేశాల్లో, చాలా కంట్రీస్లో, ముస్లిం కంట్రీస్లో, చైనాలో, కమ్యూనిస్ట్ దేశాల్లో యేసుక్రీస్తును వారు తృణీకరించకపోతే, యేసుక్రీస్తును నేను నమ్మను, యేసుక్రీస్తు నాకు వద్దు అని చెప్తేనే వారిని వదులుతున్నారు. ఒకవేళ అలా చెప్పకపోతే ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. సో ఇప్పుడు జస్ట్ అలా ఊహించండి, ఆ పరిస్థితిలో మనం ఉంటే. జస్ట్ ఆలోచించండి. అది ఆలోచించడానికి ఏమవుద్ది మనకి? మనం పచ్చి అబద్ధాలు ఆడేసి ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తారు? ప్రభా క్షమించనేస్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అది అప్పుడు క్షమించే పరిస్థితి కాదు, అది దేవుని తృణీకరించే పరిస్థితులకు వస్తాము. కనుక ఒకవేళ అలాంటి మరణమును ఎదుర్కొనే పరిస్థితి వస్తే పౌలు అంటున్నాడు, నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీరేం ప్రార్థన చేసుకోవాలో తెలుసా? పనికి మాలిన ప్రార్థనలు కాదు మనం చేసేవి. ప్రతిరోజు మన ప్రార్థన అంశంలో ఒక క్రొత్త అంశం ఉండాలి. ప్రతిరోజు కూడా మన ప్రార్థనలో ఒక కొత్త అంశం ఉండాలి. ఇది ఎలాగొస్తుందంటే, బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మనలో ఒక కొత్త అంశము మన ప్రార్థనలో రావాలి. అర్థమవుతుందా? ఆ అంశము నీ కొరకు నువ్వు చేసుకునే అంశం ఉండాలి. మన ప్రార్థనలో ఏమవ్వాలి? ఒక కొత్త అంశం ఉండాలి. లేకపోతే కొంతమంది ప్రార్థన రికార్డ్ చేసి ఏంటి ఇప్పుడు మరలా మీరు ప్రార్థన చేస్తారు, ఉండే ఒక నిమిషం మీరు రికార్డింగ్ వేస్తాడు, సేమ్ అదే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఆ రికార్డింగ్ వేస్తే ఇక్కడ ఏకం కాదు, మళ్ళీ రికార్డ్ చేస్తే అన్ని రికార్డులు చూస్తే అంత ఒకలా ఉంటుంది. మొదటి నుంచి ఎక్కడ బ్రేక్, ఎక్కడ లాస్ట్లో ఏమొస్తుంది, ఫస్ట్లో ఏమొస్తుంది, అన్నీ ఒకలాగా వస్తాయి. కొత్త అంశం ఉండదు. కొత్త అంశం ఎప్పుడు వస్తుందంటే, బైబిల్ నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు మన ప్రార్థనలో కొత్త అంశం వస్తుంది. మనం రికార్డెడ్ ప్రేయర్ చేయడం కాదు, మన జీవితాల్లో, మన వ్యక్తిగత ప్రార్థనలో ఒక కొత్త అంశముతో మనం ప్రార్థన చేయాలి. మన వ్యక్తిగత జీవితాల్లో ఈరోజు నేను ఒక కొత్త అంశం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను చేస్తున్నప్పుడు ఆ కొత్త అంశం చేస్తుంటేనే మీ ప్రార్థన చాలా శక్తివంతంగా వెళ్తుంది. ప్రభు యొక్క ఆత్మ మిమ్మల్ని భలే నడిపిస్తాడు. ఆ కొత్త అంశము కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. వాక్యం చదువుతుంటుండగా
ఇలాగ మనం ఉండాలి. ఈరోజు మన కొత్త అంశం ఏంటో తెలుసా? వధకు సిద్ధపడిన గొర్రెల వలె మేము ఉండాలి. మేము అలా లేం ప్రభా. మేము ఎలాగున్నాం? ఆవుల్లాగా. ఇంకెలా ఉన్నాం? మాట నేను అనకూడదు కనుక అలాంటి వాళ్ళుగా ఉన్నాం. మేము ఎలా ఉండాలి? వధకు సిద్ధమైన గొర్రెల వలె. కొంతమంది వధించబడుతున్నారు, మనము కూడా వధకు సిద్ధమైన గొర్రెల వలె సిద్ధపడి ఉండాలి. పౌలు అంటున్నాడు, నేను బంధించబడ్డానికి కాదు, చనిపోవడానికి కూడా. మనం ఏం లేము, నేనేం లేను. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ప్రార్థించి, లార్డ్ గివ్ మీ దట్ కరేజ్, అలాంటి ధైర్యము, అలాంటి సమర్పణ, అలాంటి ఆత్మీయ జీవితం నాకు దయచేయి ప్రభువా అని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇలాంటి అంశాలతో మనం ప్రార్థించాలి ప్రతిరోజు కూడా. మీకోసం మీరు చేసుకునేటప్పుడు అలాంటి వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉంటే మనం ఎక్కువగా ప్రార్థించగలుగుతాం. మనం ఎక్కువగా ఎందుకు ప్రార్థించలేమంటే మంద రికార్డెడ్ అంతే. మొదట ఆన్ చేయడం, చివరి వరకు ఒకటే ప్రార్థన. మళ్ళీ ఇంకెక్కడ మధ్యలో కానీ ఎక్కడ కూడా తేడా రాదు. కంఠస్థ ప్రార్థనలాగా. ప్రార్థన ఎప్పుడు కంఠస్థం చేసేది కాదు. ప్రార్థన ఎప్పుడు కూడా తాజాగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకిచ్చేటువంటి అంశాలతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో మనము ప్రార్థించాలి. సరేనా? ముగించుకుందాం, సమయం అయిపోయింది. అందరం కూడా కళ్ళు మూసుకొని రోమాపత్రిక 8వ అధ్యాయం మనం కంప్లీట్ చేసుకున్నాం. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా ఎడబాపలేరు. చివరికి ఖడ్గమైన, మరణమైన, జీవమైన, ఉన్నవైన, రాబోవునవైన మరేవైనను క్రీస్తు ప్రేమలోంచి మనల్ని ఎడబాపలేవు. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలముగా ఎంచబడుతున్నాము. ప్రభువా, మేము ఇంకా అంత స్థాయిలోనికి రాలేదు, అంత ఆత్మీయ మెట్లోనికి వెళ్ళలేదు ప్రభువా. దయతో మమ్మల్ని ఎక్కించండి. దావీదు భక్తుడు ప్రార్థించాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమన్నాడు. ప్రభా, మేమంతా ఆత్మీయ శిఖరాలు మేము ఎక్కలేదు, ఈ రాత్రి మమ్మల్ని ఎక్కించమని ప్రార్థన చేస్తున్నాం. తర్వాత నువ్వు మా పక్షముగా ఉన్నావు దేవా. అనేక విషయాలు దేవా ఈ దినం మేము ధ్యానం చేసాం. దేవా, శిక్ష విధించేవాడువు నీవే, కానీ నువ్వు మా పక్షముగా ఉన్నావు, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చావు, మా కొరకు విజ్ఞాపనం చేయుచున్నావు తండ్రి. దేవా, నీ కొరకు మేము దేవ వధకు సిద్ధమైన గొర్రెల వలె సిద్ధపడే కృప మాకు దయచేయి. పరిశుద్ధాత్ముడ అటువంటి సిద్ధపాటు దయచేయి. ఇంకా లోకాన్ని ప్రేమించే వారముగా, లోకములో శాశ్వతమైనటువంటి జీవము కొరకు ఆశపడే వారముగా కాకుండా అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో తృప్తి పొందొచ్చు పరలోక రాజ్యము కొరకు సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి. లోకములో మా సహోదరులు, దవా సహోదరులు, నీ సేవకులు హింసించబడుతున్నారు ప్రభు, వధించబడుతున్నారు ప్రభా. ప్రపంచమంతటా దేవా చంపబడుతున్నారు తండ్రి. దేవా, ఆ పరిస్థితి మాకు వస్తే తండ్రి, మేము ఒకవేళ పారిపోతామేమో, ప్రభుని తృణీకరించే వారంగా ఉన్నామేమో ప్రభా. ప్రభు ఎవరో మాకు తెలియదంటామేమో ప్రభా. దేవా, ఈ రాత్రి మా అందరి హృదయాల్లో కూడా ఒక భారము దయచేయండి. ప్రభు కొరకు ఆయన పౌలు చెప్పినట్లుగా బంధించబడుటకును చనిపోవుటకు కూడా నేను సిద్ధంగా ఉన్నానంటున్నాడు. అలాంటి తీర్మానము, సమర్పణ, సిద్ధపాటు నాకు మా అందరికీ దయచేయండి. ఇంకా పాలు తాగే శిశువులుగా తండ్రి దేవా, నాయనా మనుషులను శత్రువులుగా చూసేటువంటి నాయన అజ్ఞానము, బుద్ధిహీనతలు మేము ఎవ్వరూ ఉండకూడదు. దేవా, సహాయం చేసి అందరి ఆత్మీయ జీవితాల్లో పరిపూర్ణతలోనికి నడిపించమని ఈ నాయనా తండ్రి రాత్రి బైబిల్ స్టడీ మా అందరి హృదయాలను మండించి మరింత ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితంలో నడిపించినట్లు సహాయం చేయమని, రేపు కూడా ప్రభా ఉపవాస కూడికలో మేమందరము కలిసి ప్రార్థించడానికి, మేమందరము కలిసి నీ సన్నిధిలో గడపడానికి సహాయం చేయమని కోరుతూ, ప్రతి పరిస్థితిని మరోసారి మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా, ఆయన యుద్ధములు, పరిస్థితులు అన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభు కృప చూపించండి. ఆయన ఎంతో ఆయన కొరత, కొదువ
గ్యాస్, పెట్రోలియం నాయన, ఇతర ఎన్నో నాయన తండ్రి నష్టాలు నాయన ప్రపంచము నాయన కలుగుతుంది. ఈ పరిస్థితుల్లోంచి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే జరుగుతున్న ఎన్నికల విషయంలో కూడా నీ హస్తము చాపమని నీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. సమస్తమునకు నువ్వు సర్వాధికారి అయినావు తండ్రి. దేవా, అస్సాంలో ఎన్నికలు జరిగాయి నాయన, వెస్ట్ బెంగాల్, తమిళనాడు నాయన తండ్రి నాయన ఎన్నికలు జరగాలి దేవా. నాయన కేరళ, పుదుచ్చేరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. గొప్ప అద్భుతాన్ని చేయి ప్రభా, గొప్ప అద్భుతాన్ని చేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. కృప చూపండి, సహాయం చేయండి. ప్రార్థన ఆలకించేవాడా నీకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన వారందరినీ దీవించి పరిపూర్ణతలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.